భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మనము చాలామంది చూడండి, చిన్న పిల్లలు పుట్టిన పిల్లలకి అరికాల్లో కాటుక పెట్టడం, బొగ్గన లేకపోతే చుక్క పెట్టడం, నల్ల చుక్క. అలాగే పెద్దవాళ్ళు కూడా వాళ్ళు అరికాల్లో కాటుక పెట్టుకుంటారు. ఇవన్నీ ఏంటండి అంటే దిష్టి పోవడానికి. మనకి ఈ సౌందర్యం అనేటటువంటిది భగవంతుడు స్త్రీలకిచ్చినటువంటి గొప్ప వరం. మరి ఆ వరంలో నరఘోష తగులుతుందనమాట. నరఘోష అంటే మళ్ళీ నరఘోషలు మేము తీసేస్తామనే బ్యాచ్ల దగ్గరికి వెళ్ళి నిమ్మకాయల దండలు వేసేసుకోకండి. ఇక్కడ ఏంటంటే బ్యూటీ అనేటటువంటిది భగవంతుడు స్త్రీ ప్రకృతి, ఓం ప్రకృతి అయిన మహా, ఓం వికృతి అయిన మహా అన్నాం. అంటే లక్ష్మీ స్వరూపం, శక్తి స్వరూపం కాబట్టి స్త్రీ ఒకటి, పుష్పాలు ఒకటి చాలా సుందరంగా ఉంటాయి అని. అటువంటప్పుడు మనము అందరం చూస్తాం కాబట్టి దిష్టి తగులుతుంది అంటాం. దిష్టి తగులుతున్నప్పుడు కరెక్ట్గా చిన్నపిల్లలకు మనం ఏం చేస్తామంటే సాంబ్రాణి వేస్తాం. రోజు స్నానం చేయించి గుగ్గుళము లేదా సాంబ్రాణి పొగ వేసి చక్కగా మనము పిల్లవాడికి అంతా అయిపోయిన తర్వాత చుక్క, బొగ్గకు చుక్క, అరికాల్లో చుక్క పెడతాం. అలాగే పెళ్లి కూతుర్లకు కూడా డెకరేషన్ చేసినప్పుడు విపరీతమైనటువంటి సౌందర్యం వచ్చేస్తుంది స్త్రీకి. వచ్చేసినప్పుడు మళ్ళీ అక్కడ కూడా దిష్టి చుక్కలు పెడతాం, ఈ అరికాల్లో ఇక్కడ కూడా. అయితే ఇదంతా ఏమిటండి అని అంటే జగత్ సౌందర్యం. లక్ష్మీదేవి ఆవాహనం అయిపోద్ది పెళ్లి కూతురులో. పెళ్లి కూతురు అలంకారం చేసేదాకా అప్పుడు దాకా మామూలు మనిషి. పెళ్ళి అయ్యేసరికి అలంకారం చేసేసరికి లక్ష్మీదేవి ఆవాహనం అయిపోతుంది, జగత్ సౌందర్యం వచ్చేస్తుంది. కాబట్టి దానికోసం మనం ఈ చుక్కలు పెడతామన్నమాట. అండ్ ఈ యొక్క అందము అనేటటువంటిది దానికి కొలమానం ఉండదండి. నల్లగా ఉంది కదండి, అందమేముందండి అంటారు, కళ ఉంటుంది, అది నీకు తెలియదు. అది ఆస్వాదించే సౌందర్యాన్ని ఆస్వాదించే కళ్ళకి తెలుస్తాయి. అలాగే తెల్లగా ఉన్నారండి అని అంటారు, కాదు. శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపాన్ని ఎత్తినప్పుడు పరమశివుడి యొక్క మనస్సు కూడా చలించిపోయిందంట. అక్కడి నుంచి పుట్టినటువంటి వాడే అయ్యప్ప. అలాగే రెండవసారి శ్రీ మహావిష్ణువు మళ్ళీ జగన్మోహిని రూపం ఎత్తాల్సి వస్తుంది. ఎందువలనంటే మన్మధుడు, వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడు మన్మధుడు అనమాట. మన్మధుడు అతన్ని మన్మథ బాణం వేస్తాడు. మన్మథ బాణం వేస్తే మళ్ళీ జగన్మోహిని పుత్రుడు అనమాట. జగన్మోహిని పుత్రుడు మన్మధుడు కూడా. మళ్ళీ వాడిని చంపాలంటే మళ్ళీ మన్మధుడు, అమ్మవారు మళ్ళీ విష్ణువు జగన్మోహిని రూపాన్ని ఎత్తాల్సి వస్తుంది. ఎత్తితే అప్పుడు ఈమె ఏమంటుందంటే లక్ష్మీదేవి చమత్కారం ఆడుతుంది విష్ణువుని. మళ్ళీ అప్పుడు జగన్మోహిని రూపాన్ని ఎత్తితే శ్రీ పరమేశ్వరుడిని వెంటపడ్డాడు, మళ్ళీ ఇప్పుడు ఎవరు వెంటపడతారో చూసుకొని ఆయన అంటుంది. ఇది కుమారస్వామి తర్వాత వినాయకుడు యుద్ధాలు చేస్తున్నారు. యుద్ధం చేస్తూ మన్మధుడితో చేస్తే మన్మధుడు పుష్ప బాణాలు వేస్తున్నాడు, అంటే కామాసురుడితో చేస్తున్నాడు. కామాసురుడు ఎవరికి పుట్టాడు? ఈ యొక్క అమ్మవారు మోహిని అవతారానికి పుడతారు. కాబట్టి అప్పుడు ఆమె జగన్మోహినిగా మళ్ళీ పుట్టి అప్పుడు ఆ కామాసురుడిని అంతం చేస్తుంది అమ్మవారు. అది కామాసురుడికి ఇచ్చినటువంటి వరం అన్నమాట. కాబట్టి మనము ఆ చూసే కళ్ళను బట్టి ఉంటుంది. కాబట్టి ఏం బాగున్నానండి, మామూలుగానే ఉన్నాను కదండి నేను, అందువల్ల నాకు ఎవరు దిష్టి పెడతారండి, పెద్ద నేనేమి కాలికేం పెట్టుకోక్కర్లేదండి అని అనుకోకండి. జగత్ సౌందర్యవతులు మీరంతా కూడా, ప్రకృతి అంశం మీరు. సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం, శక్తి స్వరూపం, పార్వతి రూపాలు మీరు. అందువల్లనే ఆ రావణాసురుడు పులస్త్య బ్రహ్మ మనవడయ్యుండి కూడా వాడు ఏం చేశాడు, తపస్సు చేసి కైకసికి వాళ్ళ అమ్మ కోసం ఆత్మలింగాన్ని అడుగుతానని వెళ్ళి పార్వతిని అడుగుతాడు. అంటే అంత ఆకర్షణ. అందుకనే కామాతురణం న లజ్జ అన భయం అంటారు. కాబట్టి ఈ కామాసురుడికి అంతం ఉండదన్నమాట. కాబట్టి ఇవన్నిటిని తప్పించుకోవడం కోసం అరికాల్లో ఇది పెడతారు. ఈ మధ్యకాలంలో కొంతమంది నరఘోష పోవడం కోసం నల్ల తాడుని కాళ్ళకు కట్టుకుంటున్నారు, మగవాళ్ళు కూడా కడేసుకుంటున్నారు. ఇంకో డౌట్ రావచ్చు మీకు, ఏమండి ఇది ఈ అరికాల్లో చుక్క ఆడవాళ్ళే పెట్టుకోవాలండి, మగవాళ్ళు పెట్టుకోకూడదండి, ఏమంటే సౌందర్యం అనేటటువంటిది ఆడవాళ్ళకే ఉంటుందా మగవాళ్ళకు ఉండదా అనేటటువంటి డౌట్ మీకు రావచ్చు. కాదు, ఇద్దరికీ ఉంటుంది. ఎందువల్లంటే మగాడు కూడా మనకి ప్రకృతి కాబట్టి స్త్రీకి మనం ప్రాధాన్యత ఇస్తాము. అలాగే పురుషుడు కూడా మనలో ఫెమినైన్ ఎనర్జీ, మాస్కులైన్ ఎనర్జీ, రెండు ఎనర్జీలు ఉంటాయి. రెండు ఉంటాయి కాబట్టి అతనిలో కూడా స్త్రీ శక్తి ఉంది కాబట్టి ఇతను కూడా మంచిగా అందంగా కనబడతాడు. ఇప్పుడు రాముల వారిని మనం తీసుకుంటే ధ్యాయే తాజాను బాహుం ధృత శరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోపసానం నవకమల దళస్పర్ధి నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతా ముఖకమల మిలల్లోచనం నేరదాభం
నానా అలంకార దీప్తం దదత మురుజట మండలం రామచంద్రం. ఇది రాముడి యొక్క ధ్యాన శ్లోకం. రాముల వారిని చూస్తే పురుషులకు కూడా వాళ్ళకి ఆ యొక్క ప్రేమతత్వం వచ్చేస్తుంది. కృష్ణుడు కూడా చూడండి, పురుషులు కూడా ప్రేమిస్తారు రాముడిని. అలాగే ఎంటైర్ ప్రపంచం, పశుపక్షాదులు అన్నీ కూడా శ్రీకృష్ణుడిని చూసి పరవశించిపోతుంది. జగన్మోహన రూపము శ్రీకృష్ణుడిది, రాముడిది, విష్ణువుది, అంటే పురుషుడిది అని, ప్రకృతిది అని అర్థం. కాబట్టి మనకి దిష్టి అనేటటువంటిది తగులుతుంది కాబట్టి మీకు ఈ యొక్క నల్ల తాడును కట్టుకుంటున్నారు. ఇప్పుడు మగాళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా, మగాళ్ళు కూడా అరికాలు కట్టుకోవచ్చు. సాంబ్రాణి పొగేసుకోండి, చక్కగా మీరు బొట్లు పెట్టుకోండి, నల్ల బొట్లు పెట్టుకోండి, ఇవన్నీ కూడా. అంతేగాని కపట మంత్రగాళ్ళ ట్రాప్లో మాత్రం పడకండి. నరఘోషం ఉందని చెప్పామని నిమ్మకాయ చక్కగా ఉప్పు దిష్టి తీసేసుకొని పడేసేయండి నీళ్ళల్లో. అలాగే నిమ్మకాయల్ని, తర్వాత గోడకి గుమ్మడికాయని కట్టుకోండి. పటిక, ఎర్రని పటిక మామూలుగా తీసుకొని దాంట్లో ఈ యొక్క నల్ల జీడుల్ని, ఎండుమిరపకాయల్ని, పచ్చిమిరపకాయలని ఇవన్నీ కూడా అందులో పెట్టేసి పటిక, ఆలం అంటాం దాన్ని అంతటినీ కట్టేసుకుంటే మీకు ఉన్నటువంటి నరదోష, నరఘోష అన్నీ కూడా పోతాయి. శుభమస్తు.